27 ఇయర్స్ 27 సంవత్సరాలు పత్రి సార్తో ప్రయాణం. సో ఈ సందర్భంగా ఒక ప్రశ్న మామ, పత్రి సార్తో మీకున్న ఒక గ్రేటెస్ట్ మెమరీ, లైక్ ఒక మంచి కిక్ ఇచ్చేటువంటి మెమరీ. ఒక పత్రి సార్ ఒక ద్రష్ట అంటే నిన్న ఈరోజు రేపు ఏకకాలంలో చూడగలిగినవాడు. భగవద్గీతలో కృష్ణుడు అర్జునుడితో చెప్తాడు, అర్జున, మన ఇద్దరం కలిసి అనేక జన్మలు ప్రయాణం చేశాము. నీకు నీ జన్మలు గుర్తులేవు, నాకు నా జన్మలు గాక నీవు కూడా గుర్తున్నాయి. అలాగే ఏదైతే ఇది మనం ఇక్కడ కూర్చొని మాట్లాడుకుంటున్నామో ఇది ఆల్రెడీ అక్కడ జరిగిపోయింది. ఈ ఆనంద్ అనే అబ్బాయి 8th క్లాస్లో తాడిపత్రిలో ఆయన డిజైన్ అక్కడ కలవాలి పత్రి సార్ను. నాగేశ్వరరావు సార్ 25 సంవత్సరాల పత్రి సార్ను హైదరాబాద్లో కర్నూలులో కలవాలి. అలాగా ఒక్కొక్క మాస్టరు వాళ్ళ టైంలో కలుస్తూ వచ్చారు. మరి నేను కూడా ఇన్ని మాస్టర్లు తిరిగాను కదా, మరి సారు మనల్ని ముందే కలిసి ఉంటే నా జీవితం ఇంకొకలాగా ఉండేది కదా. మరి అలా ఉండదు. వెన్ ద డిసైపుల్ ఈజ్ రెడీ ద మాస్టర్ విల్ కమ్. సరే, చాలాసార్లు అనుకున్నా అన్ని టీవీలో చెప్పేస్తే మళ్ళీ పిలవరు, అందుకే చెప్పను నేను పిఎంసి ఛానల్లో. ఇట్లాంటివన్నీ దాచుకోవాలి. ఆయన అడిగాడు కాబట్టి చెప్తున్నా. చాలాసార్లు పత్రి సార్ నుంచి ఈ సార్తో కాదులే అబ్బా మనకు, ఓకేనా, వెళ్ళిపోతే బాగుంటుంది. ఇంకా చాలా అంటే మాస్టర్ ఎట్లా అంటే నలిపేస్తాడు అనమాట, బాగా నలుపుతాడు. సరే, ఒకరోజు 2 సంవత్సరాలు అయింది. ఎప్పుడన్నా పత్రి సార్ ఎవరినన్నా కలిసినప్పుడు అప్పుడప్పుడు ఈ 2 సంవత్సరాల్లో 96 నుంచి 98 వరకు, 99 వరకు అనుకోండి, 2.5 సంవత్సరం. ఆనంద్, నువ్వు గత జన్మలో ఇక్కడ ఉన్నావా, మళ్ళీ ఇక్కడ పుట్టావా అనేవాడు. ఏంటి బా సారు మోటివేషన్ కోసం చెప్తున్నాడా, నిజంగా చెప్తున్నాడా అని ఒక డౌట్ వచ్చేది. మళ్ళా ఇంకోరు కనపడినాడు అనుకో, మళ్ళా సార్ అదే చెప్పేవాడు. ఇట్లా ఈ 2.5 సంవత్సరంలో ఒక 20 మందికి చెప్పంగా నేను చూశాను. 20 మందికి చెప్పంగా చూశాను. సరే, 2.5 సంవత్సరం అయిపోయింది. మానసిక ప్రశాంతత వచ్చింది, ధ్యానం పట్టు దొరికింది, శారీరక స్వస్థత వచ్చింది. ప్రశ్నకు సమాధానం ఎక్కడి నుంచి తీసుకోవాలో కూడా తెలిసింది. కాబట్టి ఇంక ఈ పత్రి సార్తో చాలే, ఇంకా చాలు. ఇంతో రోజు ఎప్పుడు ఎలా ఉంటాడో తెలియదు, ఎప్పుడు కోప్పడతాడో తెలియదు, ఎప్పుడు కోప్పడ్డో తెలియదు. ఆయన సారు వయసు గడ్డమంతా చూసి సార్ను ఏమనకపోవచ్చు, పక్కన నేనే ఉంటాను కాబట్టి నాకు చాలా ఎంబ్రాసింగ్గా ఉండేదన్నమాట. ఓకేనా, ఎక్కడ కొడతారో అనే భయం కూడా ఉండేది అవతల వాళ్ళు. దానికి ఎలా ఉంటుందో ఒక ఎగ్జాంపుల్ చేయని కష్టపడి, మనకేమి ఇలాంటి ఆడిటోరియాలు లేవు, కమ్యూనిటీ హాల్ లేవు. ఒక గుడికి పోయి ఆ గుడిలో వాళ్ళని రిక్వెస్ట్ చేసుకొని కమిటీ మెంబర్స్ను, ఏమండి ఇట్లా మా గురువుగారు వచ్చారు, ధ్యానం చెప్తాము, పతంజలి యోగ సూత్రాలు చెప్తాము, మాకు కొంచెం ఆ గుళ్ళో స్థలం ఇవ్వండి. నిన్న సాయిబాబా గుళ్ళో జరిగింది. అలానే ప్రతిసారి గుడికి వెళ్ళడం, అక్కడ రిక్వెస్ట్ చేసుకోవడం. సరే, వాళ్ళు ఏదో మంచి చేస్తున్నారు కదా, రండి సార్ అని ఆ కమిటీ మెంబర్స్ మాకు ఓకే చెప్తే, పత్రి సార్ అక్కడికి వెళ్ళాక, దేవుడు ఆ రాయిలో లేడు, మనమే దేవుళ్ళము, శిలలే కానీ శివుడు కాదయా అంటాడు. ఆ స్వామి అక్కడ పూజారి నన్ను చూస్తాడు, పద్దన అంత రిక్వెస్ట్ చేసుకున్నావు కదరా,
నువ్వు మళ్ళీ ఈయనేమి దేవుడు లేడంటాడు, శిలలు శిలలే అంటాడు, అక్కడ లేడంట. స్వామి నువ్వు చెప్పు స్వామి అంటాడు ఆయనతో. రా స్వామి ఇక్కడ కూర్చో స్వామి ధ్యానం చేయి అంటాడు. ఇదంతా అంత ఫోర్స్గా చెప్తాడనమాట. సారు పూజారిని చూస్తూ ఉంటాడు. ఆ స్వామి ఏమో నువ్వు పొద్దున వచ్చి ఇలా అడుక్కున్నావు కదరా, ఇప్పుడేందిరా మీ స్వామి ఇట్ట తిడుతున్నాడు అని ఇది జరుగుతూ ఉంటుంది. మళ్ళీ నెక్స్ట్ టైం ఇంకొక గుడి ఎత్తుక్కోవాలా. ఈడు మళ్ళీ రానిడు కదా. నా పరిస్థితి అలా ఉండేది. నాకే కాదు అక్కడ ఉన్న మాస్టర్ల పరిస్థితి అంతా కూడా అదే. వద్దులే అబ్బాయి సార్తో రోజు ఎక్కడ పడతావు, ఇది ఒక రోజు అయితే పర్వాలే, మళ్ళీ నెక్స్ట్ డే ఇంకో చోటికి పోవాలి కదా, ఎన్ని గుళ్ళనే ఎత్తుక్కోను. అలా 2.5 సంవత్సరం అయినాక ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ ఒంగోలుకి వెళ్తున్నాం. తిరుపతి నుంచి మొట్టమొదటి క్లాస్ అది. ఇప్పుడు కూడా ఆ సార్ ఉన్నాడు అక్కడ. ఆ స్కూల్ పేరు గుర్తు రావడం లేదు. సన్షైన్ స్కూల్. ఆయన ఫస్ట్ క్లాస్ మాకు ఒంగోలులో అరేంజ్ చేశాడు. సరే తిరుపతి నుంచి వెళ్తున్నాము ట్రైన్లో. నేను మెంటల్గా ప్రిపేర్ అయిపోయినాను, ఇదే లాస్ట్, నెక్స్ట్ డే మనము సార్ నుంచి బాయ్ చెప్పాలా, డైలాగులన్నీ ప్రిపేర్ చేసుకున్నా, ఎలా చెప్పాలా, సార్కి వెళ్ళిపోవాలా అని. వెళ్ళేటప్పుడు అడిగాను సార్తో, సార్ లాస్ట్ ఒక ప్రశ్న ఉంది సార్, అడుగుతాను మిమ్మల్ని. నేను 2.5 సంవత్సరంగా చూస్తున్నాను సార్, ఇట్లా 10 మందికి మీరు ఈ జన్మలో నువ్వు ఇది, ఈ జన్మలో ఇది అని చెప్పారు, నాయి కూడా చెప్పండి సార్ అన్న. ఒక జన్మ చెప్పండి సార్ అని అంటే చెప్తాడు, ఇంక రేపు వెళ్ళిపోవచ్చులే అని. మన మాస్టర్ దష్ట కదా, ఎన్ని సంవత్సరాలు అయింది నువ్వు వచ్చి అన్నాడు. ఓకేనా, 2.5 సంవత్సరం అయితే ఉంది సార్ అన్నాను. అవునా, అయితే ఇంకొక 5 సంవత్సరాలు ఉండు చెప్తాను అన్నాడు. ఓకేనా, ఆ జన్మ తెలుసుకోవడానికి మళ్ళీ ఒక 5 సంవత్సరాలు ఉన్నా సార్తో. నేను 5 సంవత్సరాలు అయినాక నేను అడగలేదు, సారు చెప్పలేదు. ఇలా 27 సంవత్సరాలు గడిచిపోయింది. ఈ మధ్యలో అనేక అనుభవాలు. సరే ఒకరోజు ఇంకా వెళ్ళిపోవాలని ఒకరోజు మనసులో పడింది. ఇంకా రోజు ఇలాంటి సంఘటనలు చాలా జరుగుతుంటే ఎప్పుడు అనుకుంటుంటా. ఒకరోజు బాంబే నుంచి సాంగ్లీకి వెళ్తున్నాం ట్రైన్లో. స్లీపర్ క్లాసు, సైడ్ బెర్తులు వచ్చాయి, కూర్చున్నాము, పండుకున్నాము. 2 రోజుల నుంచి బాంబేలో వర్షాలు, క్లాసులు కూడా ఏమీ లేవు పెద్దగా. శ్రేయాన్స్ ఇంట్లో కొంతసేపు క్లాస్ జరిగింది, మెడిటేషన్ చేసాం ఫ్యామిలీ మెంబర్స్, మళ్ళీ మామూలే. పండుకున్నాక నాకు ఒక మంచి కళ వచ్చింది. కళ యాస్ట్రల్ ట్రావెలింగ్ అయిపోయింది అదంతా. మార్నింగ్ లేసాను, సాంగ్లీకి ఇంకొక 10 నిమిషాలు అవుతుందండగా బెడ్షీటు, బ్లాంకెట్టు అన్నీ మార్చేసి, సార్ మీరు కూడా లేయండి, ఇంకొక 10 నిమిషాల్లో సాంగ్లీ వస్తుందని చెప్తే, సార్ లేస్తానే, రాత్రి మీటింగ్ ఎలా జరిగిందయ్యా అన్నాడు. రాత్రి మీటింగు ఎలా జరిగిందయ్యా అన్నాడు. నేను రాత్రి మీటింగ్ ఎక్కడ జరిగింది, క్లాస్ జరగలేదు, ఏం జరగలేదు. అయ్యా రాత్రి మీ క్లాసు అన్నాడు. సార్ ఒక స్లాంగ్లో మాట్లాడతాడు కదా. నాకు ఎప్పుడు రాత్రి నిన్న వర్షం వచ్చింది కదా సార్, మీ క్లాస్ ఎక్కడ, అరే రాత్రి, ఇట్లా రాత్రి అంటున్నాడు. ఎంత బాగా కొంచెంసేపు ఆలోచించినాక, సార్ రాత్రి ఒక కళ వచ్చింది సార్, ఆ కళలో నేను ఒక మంచి దృశ్యం చూశాను సార్. అక్కడ ఒక చెట్టు కింద అర్ధచంద్రాకారంలో కొంతమంది మాస్టర్స్ కూర్చున్నారు సార్. బుద్ధుడు కూర్చున్నాడు సార్. ఆ బుద్ధుని పక్కన మీరున్నాడు సార్. బుద్ధుడు ఏదో మాట్లాడుతున్నాడు సార్. ఆయన ఏం మాట్లాడుతున్నా వినపడలేదు, కానీ ఈ అర్ధచంద్రాకారంలో ఉన్న 50 మందిలో 10-15 మందిని నేను గుర్తుపట్టగలను సార్ అని చెప్పా. అది దాని గురించే నేను నిన్ను అడిగింది, ఓకేనా, గుర్తుపెట్టుకో, అదే కాస్మిక్ గవర్నమెంటు అని. ఇండైరెక్ట్గా నువ్వు ఎక్కడికి పోతావురా, ఈ పని మీద వచ్చినావు అని చెప్పడం జరిగింది. ఇలా ఒకసారి కాదు, అనేక సందర్భాల్లో
ఒకసారి అయితే సరే, ప్రతిసారి నేను సంవత్సరానికి ఒక 2 సార్లు అనుకుంటూ వెళ్ళిపోదామని. సంవత్సరానికి 2 సార్లు ఏదో ఒక అనుభవం వస్తుంది, ఇంకొకటి చెప్తాడు. ఎలా ఇది పెద్ద మిస్టరీ నాకు. కాబట్టి మిగతాటివి కూడా వినాలంటే మళ్ళీ పిలవాలి. అన్నీ ఒకసారి చెప్తే మళ్ళీ పిలవరు. ఓకేనా? ఈయనంటే డైరెక్టర్ కాబట్టి పోస్ట్ ఉంది, పిలుస్తారు. నాకు ఏ పోస్టు లేదు, నా అనుభవాలే నా పోస్టు. కాబట్టి థ్యాంక్ యూ. ఇట్లా బోల్డ్ ఉన్నాయి చెప్పేంటివన్నీ. చెప్పింది చెప్పకుండా 27 సంవత్సరాలు చెప్పగలను. కాకపోతే 27 సంవత్సరాలు మీరు పిలవాలా, మళ్ళీ పిలవాలా. బాహుబలి పార్ట్ 1, 2 ఉండేది, నా దగ్గర 20 బాహుబలిలు ఉన్నాయి పార్ట్లు. ఓకేనా? అంత జర్నీ జరిగింది. ఈ మిన్యాపోలిస్లో ఇంటింటికి ఒక అనుభవం ఉంటుంది నాకు. జ్యోతి గారి ఇంట్లో ఉన్నప్పుడు వాళ్ళు ఏం ప్రశ్న అడిగారు, సారు దానికి ఏం సమాధానం చెప్పాడు, దాన్ని పక్కనే ఉంటాను కాబట్టి ఆ సమాధానాలు, అలాగే వాళ్ళ ఇంట్లో జరిగే కొన్ని సంఘటనలు అవి చాలా అద్భుతంగా ఉంటాయన్నమాట. అది తపన ఉండాలి మీకు. అరే తెలుసుకోవాలన్న తపన ఉన్నప్పుడు మాస్టర్ ఆటోమేటిక్గా వస్తాడు. చెప్పండి సార్ అంటే చెప్పడు. నేను సార్ వెనకాల 27 సంవత్సరాలు తిరిగిన ఆ సత్యం తెలుసుకోవాలని. మరి పిలవాలి కదా మీరు. ఊరికే పెట్టేసి 4 పూరీలు పెట్టింది అన్ని చెప్పు అంటే ఆడ చెప్పి 4 పూరీలు 4 పూరీలకు కావాల్సినంత నువ్వు పెట్టిన దానికి నేను చెప్పినాను తల్లి. ఇంకా నైట్ తిన్నాను నేను చెప్పను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. ప్రకటనలు మీవి, ప్రచారాలు మావి. జీవితంలోని వెలుగులందరివి. పిఎంసి తెలుగు ఛానల్లో మీ యాడ్స్ కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్. సార్తో లాంగ్ జర్నీ, అంటే సార్తో ఒక రోజు ఉండడమే చాలా కష్టం. అది చాలా టఫ్ జర్నీ అనమాట. ఎందుకంటే ఉన్నోళ్ళకి తెలుస్తుంది. ఎందుకంటే పత్రి సారు కరెక్షన్ మాస్టర్. నేను ఒకసారి సార్ని అడిగాను అనమాట, సార్ మీరు ఎందుకు సార్ అందరి ముందర తిడతారు, కొడతారు, ఎందుకని అని అడిగాను ఒకసారి. నేను ఏం చేసినా పబ్లిక్లోనే చేస్తాను రా. నేను ప్రైవేట్గా కొట్టాను అనుకో, వాడు తుడుచుకొని వెళ్ళిపోతాడు, వాడు కరెక్షన్ చేసుకోడు. వాడు కరెక్షన్ చేసుకోవడం నాకు ఇంపార్టెంట్. అందుకే అందరి ముందర కొడతాను, అందరి ముందర తిడతాను. ఆ కరెక్షన్ జరగాలి. ఈ జన్మలో కాకపోతే ఇంకే జన్మలో చేస్తారు, ఇంకా టైం తీసుకుంటూనే ఉంటారా జన్మలు. సో మార్పు అన్నది చాలా ఇంపార్టెంట్. గురువు ఎప్పుడు మార్పు కోసం ఏదైనా చేస్తాడు అన్నది సార్ ఇచ్చినటువంటి సందేశం అన్నమాట. సో పత్రి సార్ ఎప్పుడు కూడా, చాలామంది సార్ అంటే భయపడుతుంటారు, కానీ పైకి మాత్రమే అది, కానీ లోపల ఒక తల్లి తన బిడ్డ పట్ల ఎంత ప్రేమ ఎంత ఉంటుందో దానికి 1,00,000 రెట్లు ఉంటుంది ఆయనకి. లోపలంతా ప్రేమే ఉంటుంది, కానీ పైకి మాత్రం కఠినత్వంతో కనిపిస్తూ ఉంటుంది. సో ఈరోజు పత్రి సార్ని ఈరోజు ఈ సందర్భంలో ఇక్కడ ఇలా తలుచుకోవడం ఎంత అద్భుతంగా ఉంది. ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదాం పత్రి సార్కి. సో అండ్ గ్రేటెస్ట్ మాస్టర్ సైంటిస్ట్ నాగేశ్వరరావు గారు, సార్ యొక్క మెసేజ్ తీసుకుందాం. థ్యాంక్ యూ మాస్టర్స్. థ్యాంక్ యూ ఆనంద్ గారు. ఆనంద్ గారు దాదాపు ఎన్నోసార్లు అడిగారు నన్ను, వీలు కాలేదు. ఇక్కడ అమెరికాలో ఇవ్వాల్సి వచ్చింది, అవునా కదా, ఇంటర్వ్యూ. గ్రేట్ మాస్టర్ అండి. సో పత్రిజీని గురించి ఎంత చెప్పినా తక్కువే. ఆయన గురించి మనము తిరిగాడామంటే అదృష్టం ఉండాలి. గత జన్మల సంస్కారం ఉంటే కానీ ఆయనతో ఉండలేరు. అది మాకు దక్కిందంటే అది మా సుకృతం కావచ్చు, పుణ్యకృతం అనుకుంటారు. అయితే పత్రిజీ ముఖ్యంగా ఏంటంటే ఒక మాట చెప్పాడు, అయ్యా ఏది చెప్పినా మనకి స్పిరిచువల్ సైంటిఫిక్ టెంపో ఉండాలి, అంటే విజ్ఞాన ఆధ్యాత్మిక దృక్పథంతో ఉండాలనేవాడు. మేము అందులో ఉన్నాం కాబట్టి కొంత నిజం అబ్బింది అనమాట. అందుకే గుడ్డిగా ఏది నమ్మలేదు, ఎవరు చెప్పినా నమ్మలేదు. అలాగే ఈ జన్మలో ఎంతోమంది గురువులను చూశాను, చాలా గ్రేట్ మాస్టర్స్. కానీ లోపల ఒకడు ఉన్నాడే, వాడికి ఏది నచ్చల. అలా వెతుకుతూ చివరికి
2000 సంవత్సరంలో పోస్టింగ్ దొరికింది, చిన్న అడ్వర్టైజ్మెంట్ ఒకనొక పేపర్లో, దక్కన్ క్రానికల్లో. అక్కడ శారీరక ఆరోగ్యము, మానసిక ప్రశాంతత, ఆత్మజ్ఞానం లభిస్తుంది, బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీ అని రాసింది. అమ్మ బాగుంది, ఇవన్నీ నాకు కావాలా. అంతకుముందు కొన్ని కారణాల వల్ల, అప్పుడు నా ఏజ్ 50 years, మా ఇద్దరు అబ్బాయిలు ఎక్కడో చదువుతూ ఉండేవారు. ఆ విధంగా కొన్ని టెన్షన్లో ఉండేవాడు. బీపీ, షుగరు కొన్ని చిన్న చిన్నవి వచ్చేసి వాడికి ట్యాబ్లెట్ వాడేవాడిని. సో ఇదైతే బాగుందే, నాకు 3 కావాలా, శారీరక ఆరోగ్యం కావాలి, మానసిక ప్రశాంతత కావాలి, ఆత్మజ్ఞానము ఏంటో తెలుసుకోవాలి. అలాంటి సమయంలో వెళ్ళి కూర్చున్నాను. ఇలాగ చిన్న క్లాస్ జరుగుతుంది. వారం శివప్రసాద్ గారు, ఎం నిర్మల గారు అప్పుడున్నారు ఇద్దరు. ఏంటండి ఇది అంటే, మీ గురుగారు ఎక్కడ ఉంటారంటే, ఇక్కడ లేరండి, కర్నూలులో ఉంటారు, వచ్చినప్పుడు పరిచయం చేస్తాము, కానీ వారు చెప్పింది ఇది అని చెప్పారు. ఆనాపానసతి అని. ఇప్పుడు మేము కూర్చున్నట్టే కూర్చున్నాం. అద్భుతం అండి. అరగంట చేశాను. ఇంతకుముందు దాదాపు 2 సంవత్సరాలు తిరిగాను, వెతికి రకరకాల గురువుల దగ్గర తిరిగాను, కానీ ఏమీ దొరకలేదు. ఆహా, ఇది నాకు దొరికింది, ఇది నాకు కావాలి అని నిర్ణయించుకున్నాను అప్పుడే. అప్పటి నుంచి మళ్ళీ తిరగలేదు. గత 25 years నుంచి ఇదే మార్గంలో ఉన్నాను. ఎందుకంటే ఆ అరగంటలోనే తెలిసిపోయింది నేను ఎందుకు వచ్చాను, ఏం పని మీద వచ్చాను, ఏం తెలుసుకోవడానికి వచ్చాను, అన్నిటికీ సమాధానం దొరికింది. ఓకే. అదే కాకుండా అలాగే చేస్తూ ఉండగా మన శరీరంలో ఉండే అన్ని వీటిని జాగృతం చేసుకోగలిగాను ధ్యానం వల్లనే. శారీరక ఆరోగ్యం దొరికింది, ఓకే బాగుంది. తర్వాత చేయగా మానసిక ప్రశాంతత ఎలాంటిదంటే, దుఃఖం వచ్చినా కుంగిపోను, ఆనందం వచ్చినా పొంగిపోను, అలాంటి స్థిర ప్రజ్ఞత్వం, బ్యాలెన్స్ స్టేట్ ఆఫ్ మైండ్ వచ్చింది. బాగుంది, 2 దొరికాయి. మరి ఇంకా సాధన మొదలుపెట్టాను. ఆ సాధనలో ఎన్నో జన్మలు చూసుకున్నాను. గత జన్మలు అవునా కాదా అని మనకు అప్పుడు తెలియదు కదా. ప్రతిసారిని అడిగాను, అవునయ్యా మనమంతా కలిసే ఉన్నాం, గతంలో ఎన్నో జన్మలు కలిసి ఉన్నాం. ఒకానొక జన్మ ఏంటంటే, ఇలాగే సార్ పక్కన నేనున్నాను, ఇద్దరం కూర్చొని మాట్లాడుతున్నాం. ఆ జన్మలో ముస్లిం, నేను కూడా ముస్లిమే. ఇద్దరం మాట్లాడుతున్నాం. ఇంకో యంగ్ మాస్టర్ వచ్చి సార్తో మాట్లాడుతున్నాం. ఇది క్లియర్గా చూశాను. ఏంటి సార్ ఇది కరెక్టా, నిజమా అంటే, కాదు నాయన, ఎస్ నువ్వు చూసింది కరెక్టే, గతంలో ఉన్నాం మనం, కాబట్టి మళ్ళీ వస్తున్నాం. ఆ విధంగా ఆ వచ్చిన యంగ్ మాస్టర్ కూడా ఇప్పటికీ ఉన్నాడు, అతను దామోదర్ రెడ్డి. ఇది సార్, ఆయన కూడా ముస్లిమే ఆ జన్మలో. ఇలా ఎన్నో జన్మలు చూసుకున్నా. అయితే ఏంటంటే పక్కన పెట్టాను. మాకు అది కాదు, దానివల్ల జ్ఞానం ఏంటి, అవును కదా, ఆ జ్ఞానం కావాలి. అలాగే ఇంకెన్నో జన్మలు ఉన్నాయి, ఎన్నెన్నో జన్మలు. టిబెట్లో ఉన్నాను, హిమాలయాల్లో ఉన్నాను, ప్రతిసారితో ఫిజికల్గా కూడా ఉన్నాను, ఆధ్యాత్మికంగా ఉన్నాం, ఫిజికల్గా కూడా ఉన్నాం. సో అవన్నీ ఎందుకంటే జ్ఞానం తెలుసుకోవడానికి. ఎన్నెన్నో జన్మలు ఉన్నాం కాబట్టి ఈ జన్మలో మళ్ళీ వచ్చాం. సో ఆయనతో ఎంత అద్భుతమైన జర్నీ అంటే, ఒకసారి నేను బిగినింగ్లో మేము నేర్చుకునేవాళ్ళం సార్ దగ్గర. మెదక్ అనే పట్టణంలో ఇలా క్లాస్ జరిగింది, అద్భుతంగా జరిగింది. చాలా 50 మంది వచ్చారు అప్పుడు. అక్కడ తహసీల్దార్లు, పెద్ద వాళ్ళు వచ్చారు, పొలిటికల్ లీడర్స్, వాళ్ళు పెద్దవాళ్ళు వచ్చారు. సార్ చెప్పిన ఆ సబ్జెక్ట్ విని చాలా ఇన్స్పైర్ అయ్యారు. సార్ లోపలికి వచ్చారు. సార్ వచ్చారు, ఒక రూమ్లో ఇలాగే బెడ్ ఉంది. సార్ హాయిగా కాళ్ళు చెప్పుకొని పడుకున్నాడు. ఎదురుగా ఇలా సోఫా ఉంది, సోఫా మీద కూర్చున్నాడు.
అయితే వాళ్ళందరూ వచ్చి సార్ కొంచెం మీ సేవ చేసుకుంటాం, కాళ్ళు ఒత్తుకుంటాం, సరే ఒత్తుకోండి నాయన అన్నాడు. అప్పటికే సార్ చెప్పి ఉన్నాడు, విన్నాను కదా, అందరు సమానమై అందరిలో దేవుడు ఉన్నారు, మరి సార్ ఎందుకు కాళ్ళు ఒత్తించుకున్నారు అని నా మైండ్లో వచ్చింది. మైండ్లో అనుకున్నాను అంతే. అప్పుడే సరే ఒత్తుకోండి అన్నప్పుడే వద్దయా వదిలేసేయండి అన్నాడు. వాళ్ళు అనుకుని జోక్ అనుకున్నాను, లేలే వదిలే మీ కాదు, అందరు పరిగెత్తిపో. అమ్మా తెలుసుకున్నాను, ఇక్కడ థాట్ను అక్కడ గ్రహించాను. మామూలు వాడు కాదు, అక్కడి నుంచి స్టార్ట్ అయింది టెలిపతి. అది సార్ ఫస్ట్. ఆ విధంగా ఓహో సరి అయిన మార్గం దొరికిందని అలా వెళ్తున్నాను. ఎంతెంతో ఆయనతో అనుభవాలు చెప్పాలంటే, ఒకసారి ఇలా కూర్చున్నాం, ప్రతిసారి నేను కూర్చున్నాము, ఒక అతను వచ్చాడు. సార్ని అంటున్నాడు, సార్ మిమ్మల్ని చూస్తే మాకు చెడ్డ ఆలోచన వస్తుంది, తిట్టాలి కొట్టాలనిపిస్తుంది. అలా ఓపెన్గా చెప్పాడు. మామూలు గురువు అయితే ఏం చెప్తాడు, రేపు తీసుకోండి కొట్టండి అంటాడు. ఆయన అలా కాదు, అలాగా అన్నాడు. నేను పక్కనే ఉన్నా, నా పక్కన పిలిచి పక్కనే ఉన్నా, ఏమైనా అసలు నీకు ఇలాంటి ఎప్పుడైనా చెడ్డ ఆలోచనలు వస్తాయా? అవును సార్, ధ్యానం చేసినా నాకు అప్పుడప్పుడు వస్తాయన్న. 10 సార్ కూడా నాకు అప్పుడప్పుడు వస్తాయన్నాడు. అబ్బా వాడికి జవాబు దొరికింది, ఇద్దరికి రాగా నాకేంటి వెళ్ళిపోయాడు. ఇదండి దగ్గరుండి అని నేర్పించేవాడు. అద్భుతం ఆయన సార్, వండర్ఫుల్. ఇలాంటి అనుభవాలు చాలా చాలా అద్భుతం, గ్రేట్ మాస్టర్. సో నేను ఫస్ట్లో అడిగినప్పుడు చిన్న సైంటిఫిక్ అడిగాను, ఏంటి సార్ ఈ భూమి కార్బన్ మాలిక్యూల్తో తయారైంది, మరి ఇలాంటి లోకాలు ఏదైనా ఉన్నాయంటే కోటాను కోట్లు ఉన్నాయి అయ్యా. సల్ఫర్ మాలిక్యూల్, ఐరన్ మాలిక్యూల్, కాపర్ మాలిక్యూల్ ఎన్నెన్నో ఉన్నాయి, మనకు తెలిసింది ఇది. సో కాబట్టి అవునో కాదో అని నేను ధ్యానంలో చూసినప్పుడు అలాంటి లోకాలు ఎన్నో చూశాను. సార్ కూడా చెప్పాడు కదా, గుడ్డిగా నమ్మను. ఎస్, సల్ఫర్ మాలిక్యూల్ ఉన్న లోకాలు, కాపర్ మాలిక్యూల్ ఉన్న లోకాలు ఎన్నెన్నో ఉన్నాయండి. సో దానివల్ల ఉపయోగం ఏంటంటే, మనం ఇక్కడే ఒకటి కాదు, మనం యూనివర్స్లో ఎన్నో లోకాల్లో ఎన్నో పని చేస్తున్నామని తెలుసుకోవడానికి జ్ఞానం అనమాట. అలాగే ఇంకోసారి అడిగాను, మన జ్ఞానం ఎలా పెరుగుతుందో, శక్తి ఎలా పెరుగుతుంది అంటే చెప్పాడు, నాయన మనకు మనం ధ్యానం చేస్తే 1 ఇంచు పెరుగుతుంది, పక్కవాడికి చెప్తే 2 ఇంచులు పెరుగుతుంది. ఎగ్జామ్ చెప్పాడు. కుటుంబానికి పెరిగితే ఇంకా పెరుగుతుంది, అలా ఊరికి పెరిగితే చెప్తే ఇంత పెరుగుతుంది, అలా పెరుగుతూ ప్రపంచం అంతా చెప్తే ఇలా పెరుగుతుంది 2 చేతులు వెనక్కి, అంటే అంతా జ్ఞానం వస్తుంది. సింపుల్ విషయాన్ని అద్భుతంగా చెప్పేవాడండి. ఇంకోసారి నాకు, సార్ బుద్ధుడేమో పూజ చేయొద్దన్నాడు, మన విగ్రహ పూజ అక్కర్లేదన్నాడు, కానీ బుద్ధుడికి ఉన్నన్ని విగ్రహాలు ప్రపంచంలో ఏ దేవుడికి కానీ అంటే ఏ గురువు గారు లేదన్నాడు. అవునయ్యా కరెక్టే. ఇప్పుడు మనకు అంత అద్భుతంగా చెప్పాడంటే, మనకి ఇష్టమైన వాళ్ళని ఏం చేస్తాము, ఫోటో తీసుకొని ఇప్పుడు ఉంది కాబట్టి జేబులో పెట్టుకుంటాం, ఎప్పుడైనా చూసుకుంటాం అవసరం ఉంటే. కానీ అప్పుడు ఫోటోలు లేవు కాబట్టి వాళ్ళు చెక్కారు, ఒక పెద్ద విగ్రహం చెక్కారు, తృప్తిగాల చెక్కారు. ఆ విధంగా బౌద్ధారామంలో చూడండి, ఎక్కడ చూసినా చిన్న చిన్న ప్లేస్ కూడా ఖాళీ లేకుండా మొత్తం ఉంటాయి. అవి పూజ చేయడానికి కాదు, చూసుకోవడానికి. ఎలాగంటే ఇక్కడ చూపబడింది అక్కడ ఒకటి, ఇక్కడ చూపడితే అక్కడ, అలా ఎక్కడ చూసినా అలా విగ్రహాలు. అద్భుతం అండి. ఇలాగే చిన్న చిన్న విషయాన్ని అంత అద్భుతంగా వివరంగా చెప్పేవాడు. సో ఒకసారి ఇలాగే ధ్యాన యజ్ఞాల్లో అప్పుడు తెలిసిపోయింది, చాలామంది మేము కలిసి తిరుగుతుంటాం, అప్పుడప్పుడు క్లాస్ చేస్తుంటాం. సో సార్కి మాకి సేమ్ ఒక డ్రెస్ ఇచ్చారన్నమాట. చెక్స్ ఉన్నాయి, కలర్ డిఫరెంట్గా. నాదేమో గ్రీన్ కలర్, సాది బ్రౌన్ కలర్. చూశాడు, ఏమయ్యా నాగేశ్వరరావు నీది నాది ఒకటే ఉంది, నీ డ్రెస్ నాది ఒకటే ఏమిటి అన్నాడు.
సార్ టైలర్ ఒకటే కదా అన్న. అద్భుతం అండి మాది, అలా ఉంటుంది మాది. ఇంకోసారి ఇలాగే చాలామంది కూర్చున్నారు ధ్యాన యజ్ఞాల్లో, అందరు కలిసి సార్తో మాట్లాడుతున్నాను. పక్కన రా నా కూర్చో, ఏంటి విశేషాలు, కాసేపు కూర్చున్నాను. అంత లోపల వీళ్ళందరూ ఏమన్నారంటే, సార్ మమ్మల్ని అందరినీ పిచ్చోళ్ళని చేసి ఆడిస్తున్నారు అన్నారు. ఏది అక్కడ కూర్చున్న వాళ్ళంతా అలాగా అని. కొంత ముందుకెళ్ళి ఇంకేమన్నారు తెలుసా, మమ్మల్ని పిచ్చోళ్ళని చేస్తున్నారు కాబట్టి, మీరు లీడర్ కాబట్టి మీరు పెద్ద పిచ్చోళ్ళు అన్నారు సార్ని. నేను పిచ్చోడిని కాదు, పిచ్చోళ్ళ డాక్టర్ని. నేను పక్కనున్నాను. ఏమైనా అసలు బాగా చెప్పానా? హై పిచ్లో చెప్పారు సార్. ఇది ఫ్రీక్వెన్సీ చాలా అద్భుతం. హై పిచ్, తెలుగు పిచ్ కాదండి, లెవెల్, పిఏటిసిహెచ్ పిచ్. ఇలా అద్భుతం అండి, గ్రేట్. ఆయనతో టూకీగా అక్కడెక్కడ టక్కున జవాబు వస్తుంది. ప్రాక్టికల్ మ్యాన్, ఆన్ ది స్పాట్. ఇప్పుడు చెప్పాడే, ఎప్పుడు వర్తమానంలో ఉంటాడు. గతము, వర్తమానం, భవిష్యత్తు, ఈ 3 స్థితులు దాటి శరీర మన బుద్ధి విధులు దాటి ఆయన ఎప్పుడు ఉండంటే స్వప్నం, మనం ఈ 3 దాటి అంటే అవేర్నెస్, ఎరుక స్థితి దాటి, స్వప్న స్థితి దాటి, సుషుప్తి స్థితి దాటి తురీయంలో ఉంటాడు. అప్పుడు ఈ 3 స్థితులు కూడా ఏకకాలంలో గుర్తించగలిగిన కెపాసిటీ అని. ఇలా ఎన్నోసార్లు చూసాం. ఇలా కళ్ళు మూసుకుని ఏంటయ్యా, అప్పుడే ఎక్కడి నుంచో వచ్చేవాడు, మరి ఎలా తెలుస్తుంది కళ్ళు మూసుకున్న వాడికి? అది గ్రేట్నెస్ అనమాట. ఆయనకి 360 degrees కళ్ళు ఉన్నాయి. కళ్ళు అంటే జ్ఞాన కళ్ళు, ఈ కళ్ళు కాదండి. సో వండర్ఫుల్ మాస్టర్. సో ఆ విధంగా ఆయనతో ఎంతో అద్భుతమైన జ్ఞానం, వండర్ఫుల్. ఒకసారి ఎక్కడంటే సూరత్, గుజరాత్లో క్లాస్ చేస్తున్నాం. క్లాస్ చేస్తుంటే అక్కడ ఉన్నవారు చెప్తున్నారు, సార్ ఇలా నాగేశ్వర సార్ వచ్చాడు, బాగా అద్భుతంగా చెప్తున్నాడు, చాలా సైంటిఫిక్గా, చాలామంది ఇన్స్పైర్ అయ్యారు. అక్కడంతా పెద్ద పెద్ద వాళ్ళు చదువుకున్నవాళ్ళు, ఇంజనీర్స్, డాక్టర్స్, ప్రొఫెసర్ అంతా ఉన్నారు. వాళ్ళకి చెప్పాం, చాలా బాగుంది అని చెప్పేసి సార్ అంటున్నాడు ఫోన్లో మాట, ఏమయ్యా నాగేశ్వరరావు, మనం కలిసి చాలా రోజులు అయింది కదా, 6 నెలలు అయింది కలిసి. నేను హైదరాబాద్ ఉన్నా, బయట తిరుగుతుంటాను, ఇక్కడ ఎప్పుడో ఒకసారి కలుస్తుంటాను. సో సార్ అన్నాడు, 6 నెలలు అయింది కదా కలిసి అన్నాడు. రోజు కలుసుకుంటున్నాం కదా సార్ అన్నాను. కొంచెం వాళ్ళకి తిరకాసం, ఏంటి ఇద్దరు మాటది కరెక్టే, మరి ఏది కరెక్టు తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఫిజికల్గా 6 నెలలు అయినా యాస్ట్రల్గా ఎప్పుడు ఉంటాం. ఇది సార్ ఎంత అద్భుతమైన ఉందంటే హ్యాపీ ఫీల్ అయ్యాడు. ఆ టైంలో ఒకటి అడిగాడు, ఎలా ఉందయ్యా గుజరాత్ అంటే, చాలా అద్భుతంగా ఉందంటే. ఆ టైంలో ఇండియాలో ఒక వెజిటేరియన్ స్టేట్ ఉందంటే అది గుజరాత్ అని చెప్పాడు. అక్కడ ఇంకోటి చెప్పాడు, తెలుగువాడే జగతికి వెలుగు చూపేవాడు, దట్స్ ద గ్రేట్నెస్. ఇది అక్షరా జరుగుతుంది, అవునా కదా? ఇక్కడ ఎవరు వచ్చినా అంత దూరం నుంచి వచ్చి, అమెరికా, ఇంగ్లాండ్, ఎక్కడ పోయినా, ఆస్ట్రేలియా, ఎక్కడ పోయినా మొదట తెలుగువారు స్టార్ట్ చేస్తారు, తర్వాత ఇంకెవరైనా అక్కడ వాళ్ళు టేకప్ చేసుకుంటారు. అదండి ఆయన అంటే, ఫ్యూచర్ ద్రష్ట, ఫ్యూచర్ గురించి ఎంత అద్భుతంగా తెలుసు. దట్స్ ది గ్రేట్నెస్ మాస్టర్. అలా చాలా అద్భుతమైన మాస్టర్. ఆయన గురించి ఎంత మనం రిమెంబర్ చేసినా తక్కువే. థ్యాంక్ యూ మాస్టర్.